నిర్మల్కి వచ్చి వెనకాల ఎవడో రాసిస్తే చెప్తున్నాడు మా రేవంత్ రెడ్డి బ్యాంకులు ఎత్తున్నాడు, నెలకి 2,500 ఎత్తుండు, ఏడాదికి 30,000 వేసిండని చెప్పిండు. అక్క ఒక్కరికన్నా వచ్చినాయా? 2,500 వచ్చినాయా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది. అవునా? 2,000 పింఛన్ 4,000 రాకపోయే, ఆడబిడ్డలకి 2,500 మహాలక్ష్మి రాకపోయే. ఇంకో మాట చెప్పిండు, వడ్లు కొంట క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. వచ్చిందా బాబు వాళ్ళకన్నా? కొన్నాడా వడ్లు? వస్తుంటే రోడ్ల పక్కన ఆ ఖరాబ్ అయిన రోడ్డు కూడా సగం వడ్లే పోసిరు. అవునా? కారు నడతలేదాడ. నేను పొద్దుగాల 9కి వెళ్ళినా, వీడికి వచ్చేవరకు 11 అయింది. దాని మీ రోడ్డు పరిస్థితి. వడ్ల కొనలే 500 బోనస్ మర్చిపో, వడ్లు కొనలే, ఇంకా 500 వస్తాయో రావో తెలియదు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు రైతు బంధు. ఎంత వస్తుంది? 15,000. అప్పుడు వచ్చినాయి 5,000 అని వచ్చినాయా? 5,000 అని వచ్చినాయా? 5 రాలే, 10 రాలే, 15 రాలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం 6 నెలలు దగ్గరికి వచ్చింది. వచ్చిందా? ఇంకో మాట చెప్పిండు, మీరు 1,00,000 ఎందుకు కడుతురు, బ్యాంకులలో కట్టకూరి, 1,00,000 కడితే ఇంకో 1,00,000 తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయితే కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. అయినా 2 లక్షలు, 2,000 కూడా కాలేదు, 2 లక్షల సంగతి దేవుడు. డిసెంబర్ 9 పోయింది. ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అంటే 15 ఆగస్టుకి ఇస్తా అని చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన ఉంటాడు పోతాడు, ఆయనకే డౌట్ ఉన్నది కాబట్టి ఇంకా 3 నెలలు వాయిదా పెడుతున్నాడు ఆయన. నిన్న రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాట్లాడతారని నేను అనుకుంది. రాహుల్ గాంధీ కూడా వచ్చిరాని హిందీలో అన్ని అబద్ధాలే రాసిచ్చారు. పాపం రేవంత్ రెడ్డి జూటా నెంబర్ 1 అయితే ఆయనకు పెద్దన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా అబద్ధాలు ఆడిపోతున్నాడు. 10 ఏళ్ళు కారును చూస్తే 2 ఇళ్ళు 2.5 ఇళ్ళు కారోడు ఇవ్వకపోయే, వీళ్ళు వచ్చి 6 నెలలు అయితే 4,000 పింఛన్ రాలే, 2,500 మహాలక్ష్మి రాలే, 500 బోనస్ రాలే, 15,000 రైతు బంధు రాలే, 2 లక్షల రైతు రుణమాఫీ కాలే. ఏమొచ్చింది? నెత్తి మీద భస్మాసురు హస్తం వచ్చింది. వెనుకడికి భస్మాసురుడు అనే రాక్షసుడు బాగా పూజలు చేసి దేవుడా నాకు వరం ఇవ్వమంటే శివుడు అనుకున్నాడంటే ఇచ్చిండు. శివుని లెక్క మీరు అందరూ పోంతి రేవంత్ రెడ్డి జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఏమన్నా చేస్తాడేమో అని ఓటేసి వచ్చి ఏం చేస్తున్నాడు? మన నెత్తి మీదనే చేయి పెడుతున్నాడు. కరెంటు వాయే, నీళ్లు వాయే, బస్సులు లేవు, రోడ్లు లేవు, ఇళ్ళకి అన్నకు మాత్రం ఎత్తుకపోతుండు, పైసలు ఇచ్చి కొనుక్కపోతుండు. బాత్రూమ్కి వాళ్ళే రిబ్బన్ కట్టి చేస్తారు, శ్మశాన వాడికలకు వాళ్ళే రిబ్బన్ చేస్తారు. మొన్నగా మాయదారు రోగం ఒకటి వచ్చింది 3 ఏళ్ల కింద. ఏం రోగం అది? ఏం రోగం? పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి 1,00,000 రూపాయలు పెట్టి టీకాలు వేసి బతికిరు. మరి మన గరీబులను ఎవరు చూడాలి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా మీకు అందరికీ 2 టీకాలు ఇచ్చింది. ఇచ్చింది అయ్యలేదా? వేసుకున్న వాళ్ళు సరే చేతులు ఎత్తురి. అందరు వేసుకున్నారా? ఎవరి దగ్గర ఒక పైసా తీసుకుర్రా? మీ ఇంటికే వచ్చి మీ ఊరికే వచ్చి చేసిపోయింది కదా. కొంతమంది అందరూ బిడ్డ కరోనా పోయింది కానీ మోకాళ్ళు నొత్తున్నాయి, మోసేళ్ళు నొత్తున్నాయి, సరిగా పని చేసుకుంటానికి వస్తలేదు బిడ్డ అంటే గరీబోళ్ళ కష్టం చూసి మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్లకోలే ఫ్రీగా ఇస్తున్నాం. అవ బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయా? వస్తలేవా? ఒక పూట ఎవరు ఇంట్లో తింటే నీ కడుపు సల్లంగా ఉండ బిడ్డ 100 ఏళ్ళు బతుకుంటాం. 3 ఏళ్లకోలే మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారు. ఓట్లు అయిపోగానే ఆపేస్తలేం. ఇంకా 5 ఏళ్ళు కూడా మీరందరు మంచిగా అయ్యేదాకా, కరోనా రోగం లక్షణాలు పోయేదాకా మీకు అందరికీ ఇంకా 5 ఏళ్ళు మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. అవ మరి ఒక్కరోజు భూమ పెడితేనే యాడ్ చేస్తే 3 ఏళ్లకోలే సరే పచ్చి పులుసు పోసుకొని తింటున్నామో, ఎల్లిపాయ కారంతో తింటున్నామో, ఇంత 3 పూటలు పువ్వు నోట్లేకోవాలంటే ఇంత కోపన్ బియ్యం ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తు పార్టీ. కారుని చూతిరి, చెయ్యిని చూతిరి. ఇప్పుడు కారు కేసీఆర్ అనుకో, కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కాడు. అవుతాడా? 5 ఏళ్ల దాకా కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కాడు. కారు లేదు. ఇంతకు ముందు 10 ఏళ్ళు ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎంపీ ఉండే. ఎప్పుడన్నా వచ్చిందా అవ్వ మన ఊరికి? ఎల్దుర్తికి ప్రభాకర్ రెడ్డి వచ్చిందా? 10 ఏళ్ళలో ఎప్పుడన్నా చూసిరా?
పద్మక్కతో హరీష్ రావు వచ్చిండా? మరి వస్తే హరీష్ రావుని అడుగురి. మళ్ళీ వస్తే హరీష్ రావు నీ సిద్దిపేటలో రోడ్లు గిట్లే ఉన్నాయి 20 అని అడుగురి. అడగాలనా వద్దా? ఆయనకు వచ్చే ముఖం లేదు, అందుకనే వస్తలేడు. వస్తే మాత్రం అడుగుర్రి. 10 ఏళ్ళు ఉన్న భూములు ఎత్తుకపోయి ధరణి పెట్టని చెప్తున్నాడు. ఎవరికన్నా గుంట 2 గుంటలు తక్కువ పడ్డాయి, జర సరిదిద్దు అని పోతే ఇప్పుడు కారు మీద పోటీ ఎత్తుండు కలెక్టర్. ఆయనతో ఉన్న భూములు రాసుకున్నాడు. ఆయన ఎవరికన్నా 2 ఎకరాలు తక్కువ ఉందంటే ఆడ కూర్చోబెట్టి ఆయనతో భూమి వేరే వానికి ఎక్కించిపోయిండు. మరి గసంటే కారు వానికి వేసిర్రు అనుకో, రేపు మీ భూములు ఉంటాయా? ఎల్లుర్తిలో ఉంటాయా? అందరి భూములు ఆయనతో రాసుకపోతాడు ఆయన కలెక్టర్ కాబట్టి. అందుకని కొంచెం ఆయన బొంద మీదనే పెట్టుకుంటాడు. ఎందుకంటే మత్తు కొంచెం అయింది ఇడికి. అంత అయిపోయినాక 6 అడుగులు ఉంటే చాలు మరి. కానీ ఆయనకేమో ఆశ తీర్చలేదు. 100 కోట్లు ఇస్తా 100 కోట్లు ఇస్తా మనిషికని వస్తున్నాడు. తీసుకోండి. 100 కోట్లు కాదు, తులం బంగారం ఇస్తే కూడా తీసుకోరు. కానీ ఓటు వేసినప్పుడు మాత్రం కరోనా మాయదారి రోగంకి వెళ్ళి కాపాడిండు. 3 ఏళ్లకోలే ఓట్లు ఉన్నా లేకున్నా మనల్ని ఇంత చూస్తున్నాడు. మరి 6 నెలలకే ఖాళీ కుండాలు కనబడితే ఇంకా 4.5 ఏళ్ళు ఎట్లా నడుపుతావు రేవంత్ రెడ్డి? ఆయన ఏమన్నాడు? మేము ఏడాది కడుపు కట్టుకుంటాము అన్నాడు. ఎన్ని రోజులు? కాంగ్రెస్ వాళ్ళట ఏడాది కడుపు కట్టుకుంటే మనకి ఇవన్నీ ఇస్తారట. అంటే 6 నెలల నుంచి కట్టుకుంటుర్రా ఎత్తుర్రా? మొదలు పెట్టిర్రు. అప్పుడే వాళ్ళు వచ్చి రాగానే మేస్తున్నారు. మరి మనకు 4,000కు పైసలు లేవు కదా. నేను మన సెక్రటరీ అడిగిన, ఉండడు సెక్రటరీ ఒక ఆయన, జీతాలు ఇచ్చట ఆయన. మరి మా ముఖ్యమంత్రికి జీతం ఇస్తున్నావా? ముఖ్యమంత్రి ఫ్రీగా పనిచేస్తున్నా అని అడిగిన. అదేంటి సార్ గట్ల అడుగుతావు? 1వ తారీఖు రాగానే 4.5 లక్షల జీతం ఎత్తుకపోతుండు సార్ ముఖ్యమంత్రి అన్నాడు. ఎంత ఎంత జీతం? మన పెన్షన్ ఎంత? 400 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు అన్న. ఆయన జీతం ఎంత ఎత్తుకపోతుండు? 4.5 లక్షలు ఎత్తుకపోతుండు. 6 నెలలు ఆపితే ఈడ కూర్చున్న మా ఎల్దురు తక్కువ వెళ్ళడానికి అందరికి 4,000 పింఛన్ వస్తుండేనా? మరి ఆయన మంచిగా ఉండాలనుకుంటున్నాడు, మనల్ని మాత్రం ఎండబెడుతుంది. అందుకని కారుని చూసిరు, చెయ్యిని చూసిరు. చెరువు గట్టుకు చెంబట్టుకొని పోతే ఇబ్బంది అవుతుందని ప్రతి ఇంటి ముంగట గరీబ్ వాళ్ళకు ఒక బాత్రూమ్ ఉండాలని కట్టించిన పార్టీ పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఊర్లలో గరీబ్ వాళ్ళకి కనీసం బాత్రూమ్ కట్టియాలని ఆలోచన రాలే. ఒక బాత్రూమ్ తోటి ఏమవుతుంది బిడ్డ అని అడిగింది నన్ను. కాళ్ళకు బురద అంటుతుందని, ఇంట్లోకి వెళ్ళి బయట రోడ్ ఎక్కితే బురద అంటుతుందని చెప్పి మీ ఇంట ముంగట ప్రతి పల్లెటూరులో సర్పంచులకు పైసలు పంపించి ఊరూరు గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేపించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, పువ్వు గుర్తు పార్టీ. ఉపాధి హామీ పథకం కింద మీ ఊర్లో సీసీ రోడ్లు వేపించారు. మోరీలు కట్టించినాం. ఎల్దుర్తికి దగ్గర 1,10,00,000 రూపాయలు సీసీ రోడ్ల కోసం పోయిన నెలల్లో వచ్చినాయి. మీ సర్పంచులను అడుగుని చెప్తారు. ఊర్లలో ఉండే కరెంటు స్తంభాలకి బుగ్గ ఇంతకు ముందు ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా మళ్ళీ ట్యూబ్ లైట్ వేయకపోదురు. ఇప్పుడు LED బుగ్గలు తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు 3,000కు అమ్మితే మోడీ గారు వచ్చినాక 300కు తగ్గించిండు. అంటే ఒక్కొక్క బుక్ కనుక కాంగ్రెస్ వాడు 2,700 ఎత్తుకపోయిండు. ఇప్పుడు ప్రతి స్తంభానికి ఒక LED బుక్ వెలుగుతుంది. ఈ LED బుగ్గల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిస్తుంది. ఒక్క చెట్టు ఉంటే ఇంతమందికి నీడిస్తుంది. అందుకని ఊర్లలో చెట్లు పెట్టమని, చెట్టు పెట్టేందుకు పైసలు ఇస్తున్నాం. చెట్టుకు నీళ్లు పోస్తే మావటాయనకు పైసలు ఇస్తున్నాం. ఆఖరికి రైతు వేదిక కట్టుమని, రైతులకి ఉపయోగపడుతుందని. ఇది అదే అనుకుంటా, రైతు వేదికనే కాదా? రైతు వేదిక కట్టుమని రైతు వేదికలకు పైసలు ఇచ్చినాం. అంత అయిపోయినాక ఊరవతలు అందరం ఆడికే పోతాం. ఆడికి పోతాం అక్క? వైకుంఠ ధామానికి పోతాం. ఆ వైకుంఠ ధామానికి కూడా మోడీ గారి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇది కేసీఆర్ చెప్పాడు. అంతటా ఆయన బొమ్మలే పెట్టుకుంటాడు, కేసీఆర్ బొమ్మలు. ఎల్లుంటికి వెళ్ళి మెదక్ దాకా రోడ్డు. ఇప్పుడు నేను వస్తుంటే చూసిన, అరే ఎంత మంచిగా ఉంది అంటే లేదు. కేసీఆర్ సార్ ముఖ్య ఎంత మంచిగా ఉన్నగా ఉంటుందో అంత ఉన్నగా ఉన్నది. ఎల్లుంటి నుంచి మెదక్ రోడ్డు. 10 ఏళ్ళు మదన్ రెడ్డి సారు చంద్రశేఖర్ రావుకి భోజనం చేసినప్పుడు బువ్వ తినేటప్పుడు దోస్తు, అంతకుముందు వేరే కార్యక్రమం చేస్తే దాని దోస్తు, ఆ తర్వాత ఇంకో కార్యక్రమం చేస్తే ఆడ కూడా దోస్తు. చిన్నప్పటి నుంచి దోస్తు మీ మదన్ రెడ్డి సారు కేసీఆర్కి. కంచం దోస్తు, మంచం దోస్తు, గ్లాసు దోస్తు, అన్నిటి దోస్తు. మరి ఎల్లుర్తికి వెళ్ళి చిన్న రోడ్ వేసినందుకు ఏం తక్లీఫ్ అయింది?
ఎల్దుర్తి శివంపేట రోడ్డు ఎంత మంచిగా ఉంది. అయినా రోడ్లు ఏమన్నా ఎల్దుర్తికి ఏమైనా బస్సులు వస్తున్నాయా? పోనీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? అత్తకు అర్ర కోడలకు అర్ర వచ్చిందా? రాలేదా? మరి మదన్ రెడ్డికి 2 బంగ్లాలు వచ్చినాయి చూసిరా? గౌడిపల్లిలో మెయిన్ రోడ్ మీద కట్టుకున్నాడు చూసిరా? చూడలేదా? 10 ఏళ్లలో 5 లక్షలు పెట్టి గరీబ్ వాళ్ళకి 2 అర్రలు కట్టిస్తాడు. మనం అడగలే. కేసీఆర్ ఏమన్నాడు? కాంగ్రెస్ అని ఇట్లా మనవడడానికి తెలియదు, ఒక్క రూమ్ కట్టించిండు ఇందిరమ్మ ఇల్లు. రేపు బిడ్డకు పెళ్లి చేస్తే బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే 7 ఉండాలి, అత్త మామ 7 ఉండాలి, అందుకని 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. వచ్చిందా? ఎల్దుర్తిలో ఒకరికన్నా 2 అర్రలు వచ్చిందా? అందుకని మా అక్కయ్యలకు అందరికి కోపం వచ్చి కారుని తీసుకుపోయి హల్దీబాగ్లో పారేసిరా. ఈ టైంలో ఏమైంది మధ్యలో అంటే ఒకడికి ఇంతంతనే ఉంటాడు ఎర్రగా బుర్రగా. ఆడొచ్చిండు ఊర్లో పోటీ వచ్చి ఏం చెప్పిండు? అవ్వ నీకు 2000 వస్తుంది, నాకు ఓటేస్తే 4000 ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడవా? ఎన్ని ఇస్తా అన్నాడు? 4గురికి ఇచ్చిండు. ఎల్దుర్తిలో ఎవరికైనా వచ్చిందాక 4000 పింఛను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.